హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ప్రేమంటే ఇదేనా 25వ భాగంలోనికి వెళ్ళిపోదాం. దినేష్: అవును, నేను చెప్పేది అదే. మేఘనాతో ఆకాష్ డ్యాన్స్ చెయ్యాలి అని సీరియస్గా అంటాడు. ఆకాష్: నువ్వేంటి వర్ష వాడి మాటలు పట్టుకొని వంత పాడుతూ ఉంటావు? దినేష్: చూసావా వర్ష, అలా మేఘనాతో మీ బావ ఆకాష్ డ్యాన్స్ చేస్తే మేఘన ఎక్కడ వీడికి పడిపోయి ఐ లవ్ యూ చెప్తుంది ఏమో అని భయపడిపోయి ముందే డ్యాన్స్ ఒప్పుకోకుండా డ్రాప్ అయిపోతున్నాడు. నాకు తెలుసులేరా అని వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వర్ష చాలా కోపంగా: ఏం తెలుసురా నీకు? ఏం తెలుసు? కరెక్ట్గా యానివర్సరీకి వారం రోజులు ఉంది. ఇప్పటికి నువ్వు బెట్ కట్టి 3 వారాలు అయ్యింది. కానీ మేఘనలో ఎటువంటి చేంజ్ లేదు. అంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. అంతేకాని ఆకాష్ దగ్గరకు వచ్చి నాకు ఇంత మనీ కావాలి, అంత కావాలి, నా అవసరాలు నువ్వు తీర్చు అని ఎప్పుడు అడిగింది కూడా లేదు. అంతేకాకుండా మొన్న 3 రోజులు మా బావ మేఘన దగ్గరకు వెళ్ళలేదు. అయినా సరే తను ఎప్పటిలా తన పని తను చేసుకుంటుంది. కానీ ఆకాష్ నువ్వు నా దగ్గరకు వచ్చి ఎందుకు మాట్లాడటం లేదు అని అస్సలు పట్టించుకొనే లేదు. డబ్బు కోసం ప్రేమిస్తూ ఉండేది అయితే మేఘన ఖచ్చితంగా ఆ 3 రోజులు మా బావకి ఫోన్ చేయటం, లేదంటే తనతో మాట్లాడటం, ఏదో ఒక వంక పెట్టుకొని మా బావ దగ్గరకు వచ్చేది. అలా ఏదో ఒకటి జరిగి ఉండాలి కదా. మరి ఏది జరగలేదు అంటే దాని అర్థం ఏమిటి అని సీరియస్ అవుతుంది. దినేష్: సరే, ఆ 3 రోజులు జరగలేదు, మరి ఈ వారంలో జరగొచ్చేమో, ఎవరికి తెలుసు. ఎందుకంటే డాన్స్ ప్రాక్టీస్ అంటే ఒకరికి ఒకరు తగులుతూ ఆ టచ్ ఫీల్ అవుతూ ఉంటారు కదా, అప్పుడు తనలో ఫీలింగ్స్ పుడతాయేమో, ఎవరికి తెలుసు. ఆకాష్ దినేష్ చెంప మీద ఒక్కటి పీకి: ఏంట్రా నువ్వు అప్పుడు బెట్ కట్టిందేంటి, ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నది ఏంటి? ఆ రోజు తనతో 4 మాటలు మంచిగా మాట్లాడుతూ తనకు మధ్యాహ్నం భోజనం పెడితే ఖచ్చితంగా ప్రేమను ఒప్పుకుంటుంది అన్నావు. కానీ ఇప్పుడు టచింగ్స్, ఫీలింగ్స్ అంటూ ఏవేవో చండాలంగా మాట్లాడుతున్నావు. నీ మనసులో ఏమనుకుని మాతో ఇలా బెట్ కట్టావు? అసలు నీ మనసులో ఉన్న ఉద్దేశం ఏంటి? ఏమనుకుంటున్నావు నువ్వు మేఘన గురించి, మా గురించి అని ఆకాష్ చాలా సీరియస్ అవుతాడు. దినేష్ మనసులో, ఆ మేఘన నేను తన చెయ్యి పట్టుకున్నాను అని నన్ను కొట్టింది, ఎవరూ లేనిది అది నన్ను కొట్టింది. అప్పటి నుంచి తన మీద నేను ఎలా పగ తీర్చుకోవాలా అనుకుంటూ ఉన్నాను. సమయానికి ఈ రాజేష్ చిన్నగా నిప్పు రవ్వ వేశాడు తన జీవితం మీదకు. దానిని నేను పెద్ద మంటగా చెయ్యాలి అనుకుంటున్నాను. నన్నే కొడుతుందా అని కసిగా అనుకుంటూ, నా ఉద్దేశం ఏముంటుందిరా, ఏమీ లేదు, నాకెందుకో తన క్యారెక్టర్ నచ్చదు, అందుకనే అలా అంటున్నాను అంతే. గౌతమ్ని అలా డబ్బు కోసమే ఫ్రెండ్షిప్ అంటూ వాడుకుంటుంది అని నా ఫీలింగ్. ఇప్పుడు నీతో కూడా అలాగే వాడుకుంటుంది. కాకపోతే ఇప్పుడు నువ్వు కొత్త కదా, అందుకని నీతో ఎక్కువగా క్లోజ్గా ఉండలేకపోతుంది ఏమో అని మేఘన క్యారెక్టర్ని దిగజార్చే ప్రయత్నం చేస్తూ చాలా నీచంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆకాష్: మేఘన క్యారెక్టర్ నీకు నచ్చనంత మాత్రాన ఎవరికి నచ్చకుండా ఉంటుందా? నేను తనని చూశాను, ఇంటికి వెళ్ళి మరీ తన బిహేవియర్ ఏంటో చూశాను. నిజంగా తను గోల్డ్, అటువంటి అమ్మాయి చాలా రేర్గా ఉంటుంది అని అంటాడు. వర్ష ఇప్పుడు షాక్ అవుతుంది. ఆకాష్ మేఘన ఇంటికి వెళ్ళాడా, ఎప్పుడు అని ఆలోచిస్తూ ఉంటుంది. తనకు తెలియకుండా ఇదంతా ఎప్పుడు జరిగిందా అని అనుకుంటూ. నేను తన ఇంటికి వెళ్ళినప్పుడు చూశాను. తన ఇంటిలో తినటానికి సరిపడా వస్తువులు కూడా ఏమీ లేవు. కానీ తను ఎవరితో ఒక్క మాట కూడా పడకుండా ఉన్నతంగా, గౌరవంగా నలుగురి మధ్యలో బ్రతుకుతుంది. మీరు చేసే ఎదో పనుల గురించి ఇక్కడ అందరికీ తెలుసు. ఏదో చేసి మేఘన అని ఉంటే ఇప్పుడు తన క్యారెక్టర్ని బ్లేమ్ చేస్తూ మాట్లాడుతున్నారా? గౌతమ్ తనకి ఎన్నో రకాలుగా సహాయం చేస్తాను, సరుకులు అన్నీ కూడా కొనిస్తాను, మాకు మనీ ఉన్నాయి కదా, నీకు హెల్ప్ చేస్తాను అని మేఘనని ఎన్నోసార్లు అడిగాడు. కానీ మేఘన అస్సలు దానికి ఒప్పుకోనే లేదు. ఒప్పుకోకుండా తనకు ఉన్న దాంట్లోనే తను బ్రతుకుతూ తన తమ్ముడు, చెల్లి ఇద్దరిని కూడా బ్రతికించుకుంటూ ఉంది. అటువంటి మేఘన గురించారా నువ్వు మాట్లాడేది? అంత ఆత్మాభిమానం ఉన్న మేఘన క్యారెక్టర్ గురించా నువ్వు ఇలా చెప్పేది? నీకు నచ్చలేదు అని తనని ఎన్ని మాటలైనా అనేస్తావా అని చాలా సీరియస్గా అన్నాడు. దినేష్ అప్పటికి కూడా ఒప్పుకోకుండా, ఏదో మీ ముందు పైన షో చేస్తుందేమో, ఎవరికి తెలుసు అని వెటకారంగా అంటూ దిక్కులు చూస్తూ ఉంటాడు. ఆకాష్: నువ్వు అన్నావని కాదురా,
తన క్యారెక్టర్ చాలా మంచిది. అటువంటి అమ్మాయితో కనీసం ఫ్రెండ్గా ఉన్నందుకైనా సరే నేను చాలా సంతోషిస్తున్నాను. ఇప్పుడు నేను చెప్తున్నాను విను. నువ్వు అన్నందుకు కాదు, నాకు కూడా తనతో కలిసి డ్యాన్స్ చేయాలి అని ఉంది. అందుకే చెప్తున్నాను, రేపు యానివర్సరీ రోజు నాది మేఘన ఇద్దరిది కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. పాట కూడా నువ్వే సెలెక్ట్ చేయి. కానీ నువ్వు అన్నట్లుగా తను నాకు ప్రపోజ్ చేయదు. తన మీద నాకు నమ్మకం ఉంది. కానీ నిజమైన ప్రేమ తనకు దొరుకుతుంది అనుకున్నప్పుడు మాత్రం ఎవరు ఎటువంటి అడ్డంకులు చెప్పినా సరే మేఘన ప్రపోజ్ చేస్తుంది. ఇక ఇప్పటి వరకు కూడా తనకు నిజమైన ప్రేమ అంటే ఏంటో నేను ఏ రోజు తనకు చూపించలేదు. అందుకే తను నాకు ప్రపోజ్ చేయలేదు. దినేష్ చాలా రెక్లెస్గా, సర్లే అది కూడా చూద్దాం, మీ ఇద్దరి పేర్లు నేనే ఇస్తాను అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వర్ష చాలా ఆశ్చర్యంగా షాకింగ్గా ఉంటుంది. తను ఎంతో ఒప్పిస్తే కానీ ఒప్పుకొని ఆకాష్ తనే ఇప్పుడు మేఘనతో డ్యాన్స్ చేయటానికి ఒప్పుకోవటం ఒకవైపు ఆనందంగా ఉన్నా మరోవైపు ఎందుకో తన మనసులో కంగారుగా అనిపిస్తూ ఉంటుంది. ఆ కంగారు ఎందుకు అనేది తనకి కూడా అర్థం కావటం లేదు. అలా ఆ రోజు గడిచిపోతుంది. ఆకాష్ మేఘన దగ్గర కూడా వెళ్లకుండా క్లాసులు ఏమీ వినకుండా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతాడు. తనకు దినేష్ అన్న మాటలు అస్సలు సహించడం లేదు. అలా ఎలా అనగలుగుతారు ఒక ఆడపిల్ల గురించి, ఆమె గురించి ఏమీ తెలియకుండా అని అనుకుంటూ ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాడు. ఆ మేఘనని అన్ని మాటలు అంటుంటే ఆకాష్కి ఎందుకు ఫ్రస్ట్రేషన్ వస్తుందో అతనికే తెలియటం లేదు. మరుసటి రోజు గౌతమ్కి ఆకాష్ మేఘన ఇద్దరూ కూడా కలిసి డ్యాన్స్ చేస్తున్నారు. అది కూడా కపుల్ డ్యాన్స్ అని తెలియటంతో అదే విషయం వచ్చి మేఘన దగ్గర అడుగుతాడు. మేఘన ఆశ్చర్యంగా, నేను డ్యాన్స్ చేయటం ఏంటి గౌతమ్? అసలు ఈ 4 సంవత్సరాల్లో ఎప్పుడైనా నేను ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నానా? లేదు కదా. అటువంటిది ఇప్పుడు మాత్రం నేను ఎలా నా పేరు ఇస్తాను డ్యాన్స్ చేయటానికి? నువ్వేదో పొరపాటు పడి ఉంటావు అని అంటూ తన నోట్స్ ఏదో రాసుకుంటూ తన పనిలో తాను బిజీగా ఉంటుంది. గౌతమ్, నేనేమీ పొరపాటు పడటం లేదు మేఘన. అక్కడ నోటీస్ బోర్డులో నీ పేరు ఆకాష్ పేరు కపుల్ డ్యాన్స్కి అని ఉంది. అది చూసి వచ్చి నాకు ఆశ్చర్యంగా అనిపించి ఒకవేళ ఈసారి ఆకాష్తో కలిసి డ్యాన్స్ చేస్తున్నావు ఏమో అని అడుగుతున్నాను అంటాడు. మేఘన అప్పటి వరకు కూర్చొని ప్రశాంతంగా నోట్స్ రాసుకుంటూ ఉన్నది కాస్త ఒక్కసారిగా లేచి నోటీస్ బోర్డు దగ్గరకు పరిగెడుతుంది. ఎప్పుడు లేనిది ఇప్పుడు నా పేరు నోటీస్ బోర్డులో ఎందుకు ఉందా అనుకుంటూ. మేఘన అక్కడికి వెళ్ళేసరికి గౌతమ్ చెప్పినట్లుగానే నిజంగా ఆకాష్ మేఘన ఇద్దరి పేరు కూడా ఉంటుంది. తనకి ఇదంతా షాకింగ్గా ఉంటుంది. నేను పేరు ఇవ్వకుండా నా పేరు ఎవరిస్తారు? ఆకాష్ గారు ఇచ్చి ఉంటారా? ఆయన నా పర్మిషన్ అడగకుండా ఎలా ఇస్తారు అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే తన దగ్గరికి ఆకాష్ వస్తాడు. ఏంటి మేఘన తెగ ఆలోచిస్తున్నావు, దేని గురించి అని నార్మల్గా మాట్లాడతాడు మేఘనతో ఆకాష్. మేఘన తన ఆలోచనల నుండి బయటకు వచ్చి, అది ఏమీ లేదు ఆకాష్, మనిద్దరి పేరు ఇక్కడ కపుల్ డ్యాన్స్కి ఉంది. అదే దాని గురించే నేను ఆలోచిస్తున్నారు. మన ఇద్దరి పేరు ఎవరు ఇచ్చారా అని. నేనైతే మన ఇద్దరి పేర్లు డ్యాన్స్కి ఇవ్వలేదు. నువ్వు కూడా నన్ను అడగకుండా ఇవ్వవు కదా, అందుకే దాని గురించే ఆలోచిస్తున్నాను అంటుంది. ఆకాష్ మనసులో సారీ మేఘన అనుకుంటూ, నేనే ఇచ్చాను, నీతో కలిసి నాకు డ్యాన్స్ చేయాలి అని ఉంది. నిన్ను అడుగుదాం అనుకున్నాను, కానీ నువ్వు ఖచ్చితంగా ఒప్పుకుంటావులే అని నమ్మకంతో నీ పేరు కూడా నేనే ఇచ్చేశాను. నువ్వు నాతో కలిసి డ్యాన్స్ చెయ్యవా అని అడుగుతాడు. ఆకాష్ అలా డైరెక్ట్గా అడిగేసరికి తనకి మనసులో ఎస్ చెప్పాలి అని ఉంటుంది. కానీ వద్దు అని బుద్ధి చెబుతూ ఉండటంతో, సారీ ఆకాష్, నాకు డ్యాన్స్ రాదు, ఎలా చేస్తాను? అందుకే నువ్వు వేరే ఎవరితో అయినా చెయ్యి. మర్చిపోయాను, నీ మరదలు వర్ష ఉంది కదా, నువ్వు తను ఎప్పుడూ డ్యాన్స్ చేస్తూనే ఉంటారు కదా, మరి ఇప్పుడు ఏంటి తనతో కాకుండా నాతో డ్యాన్స్ చేస్తాను అంటున్నావు? నీకు వర్షతో కలిసి డ్యాన్స్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని అన్నది. ఆకాష్, తనతోనే చేయొచ్చు, కానీ నాకు నీతో డ్యాన్స్ చేయాలి అని ఉంది. ఇక 2 నెలలు ఆగితే మన కాలేజీ కూడా అయిపోతుంది. మనం ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతాం. మనం సెలబ్రేట్ చేసుకునే లాస్ట్ ఫంక్షన్ ఇదే కదా, ప్లీజ్ ఒప్పుకోవా? వర్ష ఎప్పుడు నాతోనే ఉంటుంది. ఇంటిలో ఏదైనా సెలబ్రేషన్స్ ఉన్నా కూడా అక్కడ మేము ఇద్దరం కలిసి డ్యాన్స్ చేస్తాం. కానీ నీతో కలిసి డ్యాన్స్ చేయడం నాకు అస్సలు కుదరదు కదా అని అడుగుతాడు. మేఘన, అయ్యో ఆకాష్, అలా అంటావేంటి?
నాకు అసలు డ్యాన్సే రాదు. మనమిద్దరం ఎలా డ్యాన్స్ చేస్తాం? నేను డాన్స్ లేకుండా స్టేజ్ మీదకు ఎక్కితే నా వల్ల నీ పరువు పోతుంది. నా పేరు ఇచ్చి నువ్వెందుకు ఇలా బుక్ అయిపోతావు అని అంటుంది. ఏంటి అంతగా భయపడుతున్నావు డ్యాన్స్కి? మనం ఇప్పటికిప్పుడు ఇలానే స్టేజ్ మీదకు ఎక్కి డ్యాన్స్ చేస్తామా ఏంటి? అలా మాట్లాడుతున్నావు. ప్రాక్టీస్ చేస్తాం మేఘన అని నవ్వుతూ అంటాడు. మేఘన, ఏమో ఆకాష్, నాకు తెలియదు, నాకు డ్యాన్స్ రాదు, ఈ ఒక్క మాట మాత్రమే అంటూ ఉంటుంది. ఆకాష్ నవ్వుతూ, మనం డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తాం, ఆ తర్వాత ఫంక్షన్ రోజు అక్కడ డ్యాన్స్ చేస్తాం, అంతేకాని డైరెక్ట్గా ఏమి ఇప్పటికిప్పుడు వెళ్ళి స్టేజ్ మీద అందరి ముందు డ్యాన్స్ చేయం. మరీ ఏమీ తెలియని చిన్న పిల్లల అలా అంటావేంటి? నీకు అంతగా డ్యాన్స్ రాదు అంటున్నావు కాబట్టి నేనే నీకు డ్యాన్స్ నేర్పిస్తాను, ఓకేనా అని అంటూనే డౌట్గా, నాతో డ్యాన్స్ చేయడం నీకు ఇష్టమా కదా, ఈ ఒక్క విషయం చెప్పు అని కొంచెం సీరియస్గా అడుగుతాడు. మేఘనకి ఏం చెప్పాలో అర్థం కాక గోళ్ళు కొరుక్కుంటూ ఉంటుంది. అప్పుడే గౌతమ్ అక్కడికి వచ్చి, ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంతకీ ఈ పేర్లు సంగతేంటి? డ్యాన్స్ మీరు చేస్తున్నారా లేదా అని అడిగాడు. ఒరే గౌతమ్, నువ్వైనా చెప్పరా తనకి, నాతో డ్యాన్స్ చేయమని అడుగుతుంటే ఇదిగో గోర్లు తింటుంది కానీ సమాధానం మాత్రం ఇవ్వటం లేదు. తనకి నాతో డ్యాన్స్ చేస్తే హ్యాపీగానే ఉంటుంది కదా, అంత ప్రాబ్లం ఏముంటుందో నాకు ఏం అర్థం కావటం లేదు అని అన్నాడు ఆకాష్. గౌతమ్, ఆకాష్ అంతగా అడుగుతున్నప్పుడు నువ్వు కూడా డ్యాన్స్ చేయొచ్చు కదా మేఘన, అయినా ఇంకొక 2 నెలల్లో మన కాలేజీ అయిపోతుంది, ఆ తర్వాత నువ్వు ఎంత వెతుక్కున్నా కూడా ఎటువంటి సెలబ్రేషన్స్లో పాల్గొనేది లేదు, కాలేజీ లైఫ్ అయిపోయిన తర్వాత అనిపిస్తూ ఉంటుంది. అదే ఇప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తే ఆ హ్యాపీ మూమెంట్స్ నీకు మెమరీస్గా ఉంటాయి కదా. కాలేజీలో జాయిన్ అయిన దగ్గర నుంచి నువ్వు ఎప్పుడు కూడా ఏ ఫంక్షన్లో నువ్వు ఎప్పుడు పార్టిసిపేట్ చేసింది లేదు, ఏమీ లేదు. కాలేజీకి వస్తావు, వెళ్ళిపోతావు, ఎవరితో కూడా పెద్దగా మాట్లాడింది కూడా లేదు. నీకైనా కొన్ని మెమరీస్ ఉండాలి కదా కాలేజీలో, కాబట్టి ఆకాష్లో డ్యాన్స్ చేయడానికి ఒప్పుకో అని అంటాడు. గౌతమ్ చెప్పిన మాటలకి ఇక మేఘన కాసేపు ఆలోచించి, సరే నేను నీతో డ్యాన్స్ చేయడానికి ఒప్పుకుంటున్నాను అని అంటుంది. ఆకాష్ మేఘన అలా గౌతమ్ చెప్పిన వెంటనే ఒప్పుకోవటంతో నేను అలిగాను. నేను ఇంతసేపు నిన్ను బ్రతిమలాడుతుంటే నువ్వు కనీసం నా మాటను పట్టించుకోనే లేదు, ఒప్పుకోలేదు. నీ ఫ్రెండ్ వచ్చి ఒక్క మాట చెప్పిన వెంటనే ఒప్పుకున్నావు. అంతేలే, ఎంతైనా నీకు గౌతమే ఎక్కువ కదా అని చిన్న పిల్లవాడు చాక్లెట్ కోసం అలిగినట్లుగా అలుగుతూ మాట్లాడతాడు. అయ్యో, అటువంటిది ఏమీ లేదు ఆకాష్, నువ్వు కూడా నా ఫ్రెండ్వి, కాకపోతే నాకు డ్యాన్స్ రాదు కదా, ఆ భయంతో అలా అన్నాను అంతే. నువ్వు నేర్పిస్తాను అన్నావు కదా, ఇక నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు నీతో కలిసి డ్యాన్స్ చేయటానికి అని బాధగా అంటుంది. ఎక్కడ ఆకాష్ నిజంగా అలిగాడు ఏమో, అది కూడా తన వల్ల అని అనుకుంటూ. ఆకాష్, అయ్యో మేఘన, ఏంటిది చిన్నపిల్లల, నేనేదో సరదాగా అన్నాను, అది కూడా నువ్వు ఇలా సీరియస్గా తీసుకుంటే ఎలా అని నవ్వుతూ అంటాడు. ఏమో, నువ్వు అలా అడిగేసరికి నాకు బాధగా అనిపించింది అని అంటుంది మేఘన. గౌతమ్కి మనసులో వీళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తున్నారు అంటే నేను కూడా వర్షతో డ్యాన్స్ చేయవచ్చు, తను నాతో డ్యాన్స్ చేయడానికి ఒప్పుకుంటుందా? వీళ్ళలా ముందుగా తనకు చెప్పకుండా నేను పేరు ఇచ్చి ఆ తర్వాత తనకు చెప్తే, అమ్మో వద్దులే, మేఘన కాబట్టి సైలెంట్గా ఉంది, కానీ వర్ష సైలెంట్గా ఉంటుందా అంటే డౌటే. తనని అడుగుదాం, ఒప్పుకుంటుందేమో, ఒప్పుకుంటే బాగుండు, కనీసం ఇలా అయినా నా మనసుకు నచ్చిన వర్షతో డాన్స్ చేసినట్లుగా ఫీల్ అవుతాను అంటూ వర్ష దగ్గరకు వెళ్ళిపోతాడు గౌతమ్, ఆమెను డాన్స్ చేస్తుంది అని అడగటానికి. ఇదండి ఇవాళ స్టోరీ. మరలా రేపటి భాగంతో కలుసుకుందాం.